పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మహర్షి. మహేష్ బాబు సినిమా, వంశీ పైడిపల్లి దర్శకత్వం, దిల్ రాజు గారు. సామాన్యంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే దీనిలో ముందు వీళ్ళ ముగ్గురికి నేను ఒక థ్యాంక్స్ ఎందుకు చెబుదాం అనుకుంటున్నానంటే, కాలేజ్ సాంగ్లో మా సూపర్ స్టార్ కృష్ణ గారి ఆహార్యంలో వచ్చి మహేష్ బాబు చాలా అలరించాడు. మేమందరం విపరీతంగా ఆనందపడిపోయాం అది చూసేసి. ముందు అందుకు వీళ్ళ ముగ్గురికి ధన్యవాదాలు. ఇప్పుడు సబ్జెక్ట్కి వద్దామండి. ఇది చక్కగా 100 కోట్లు పైగా చేసేసిన సినిమా. 100 కోట్లు చేసిన, 200 కోట్లు చేసిన 11th అవర్ ఈజ్ 11th అవర్. ఎందుకంటే ప్రతిదాన్ని చెయ్యాలని రూల్ కాదండి. ఇది కూడా ఆలోచించారా, ఆలోచించే వదిలేశారా, ఇవి మనకు కావాలి. ముందు ఇది చూడగానే నాకు అనిపించింది లెంగ్త్ కొంచెం ఎక్కువైంది అనిపించింది. మీకు ఒకసారి నేను ఇంద్రా సినిమా గురించి చెప్తూ ఓ మాట చెప్పాను. సినిమా చూసి అందరూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటా అంటే నేను మౌనంగా ఉన్నాను. అప్పుడు చిరంజీవి గారు చూసి, ఏంటి చిన్నబ్బాయి అలా ఉన్నావు అంటే, బాలేదా, బాగుందండి కానీ ఏంటి అని. ఈ మాట నాది కాదండి, ఆడియన్స్ అంటారు. బాగుంది కానీ అంటే లెంగ్త్ ఎక్కువైనప్పుడు ఆ కానీ అంటారు. ఆ కానీ మూలంగా 4 వారాలు, 5 వారాలు, 6 వారాలు, 10 కోట్లు, 20 కోట్లు సినిమా కోల్పోతూ ఉంటుంది అని. అయితే పదండి అని అందరం అలాగే ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి మీ ఎవ్వరూ గుర్తుపట్టలేని విధంగా ఒక్క సీన్ కూడా తీసేయకుండా ఫ్రేములు కట్ చేసుకుంటా 1000 feet అలా తీసేసాం. ఆ జాగ్రత్త వంశీ, దిల్ రాజు గారు కనుక తీసుకుని ఉండుంటే ఇప్పుడు దీనిలోంచి కూడా 10 నుంచి 15 నిమిషాల సినిమా చాలా అందంగా ఏమి తీశారో తెలియకుండా తీసేయచ్చండి. కానీ వంశీ ఏం చేశాడంటే దీన్ని ఒక క్లాసిక్గా తీయదలుచుకున్నాడు. ఆ క్లాసిక్గా తీయదలుచుకుని అందుకనే మహేష్ బాబు నటన కూడా గమ్మత్తుగా ఉంటుందండి. యూజువల్ మహేష్ బాబు ఆహార్యం కానీ, ఆంగికాలు కానీ అవన్నీ కనపడవు మీకు. అలా కదలకుండా, అంటే ఒక ఆరిజిన్ అనే కంపెనీకి CEO అంటే ఆ స్టైల్లో US నుంచి దిగినలాగా ఉండాలి అన్న భావంతో తీసుకెళ్ళాడు. బట్ ఏమైనా ఆ లెంగ్త్ను కనుక అతను తగ్గించుకునే అవకాశం ఉంది. మరి చూసే వాళ్ళకి తీయలేము, లేదా ఇంకా ఆల్రెడీ ఎక్కువ ఉంటే తీసేసి ఇక్కడ దాకానే మాత్రమే తీయగలిగారో మనకు తెలియదు. అది మొదటి పాయింట్ అండి. రెండో పాయింట్, ఈ కథ ఏ విభాగంలోది అంటే క్రైమ్ అండ్ పనిష్మెంట్ విభాగంలోది. ఈ క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనే విభాగాన్ని సామాన్యంగా మీరు గుర్తెచ్చుకోండి. ఒక కొత్తదనాన్ని తెద్దామని అతను ఆలోచించాడు. సమరసింహారెడ్డిలో బాలకృష్ణ గారు గొడ్డలు ఇసిరితే అతను చనిపోతే తను ఆ క్రైమ్కి పనిష్మెంట్ తనకు తనే వేసుకుని ఇక్కడ వచ్చాడు. ఖైదీ బాబాయ్ కానివ్వండి, తను లారీతో గుద్దేస్తే నేరము శిక్ష తీసుకోండి, కృష్ణ గారు కారు డ్రైవింగ్లో గుద్దేస్తే అని. మీకు చాలాసార్లు చెప్పాను, క్రైమ్ అండ్ పనిష్మెంట్లో సామాన్యంగా ఫ్లాపులు ఉండవు. ఆ సామాన్యం అనే పదం ఎందుకు వాడామంటానండి, ఎక్కడన్నా 1-2 దెబ్బ తినొచ్చు, ఎందుకంటే కథన లోపం వల్ల. ఇది ఏమైందంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కాదు. అయితే వంశానికి ఒక్కళ్ళలో కూడా మీరు గమనిస్తే హీరో డైరెక్ట్గా క్రైమ్ చేయడండి. హీరో తండ్రి చేసిన దానికి ఇతను ఆ ఇంటికి దత్తత వెళ్ళిపోతున్నాడు. బట్ అది డైరెక్ట్ అండి, తెలిసిపోయింది వెంటనే. కానీ ఇక్కడేమైందంటే ఒక కోటీశ్వరుడు కొడుకు టాపర్ అవ్వాలన్న కోరికతో ఒక క్రైమ్ చేస్తే ఆ క్రైమ్ని హీరోకి అంటగట్టాలని చూస్తే హీరోకి తెలియకుండానే హీరో స్నేహితుడు ఆ క్రైమ్ను భుజాన్ని వేసుకుని హీరోని పంపించేస్తే చాలా కాలం తర్వాత, అంటే హీరో ఆకాశం అంత ఎత్తు ఎదిగిన తర్వాత ఆ నిజాన్ని తెలుసుకుంటాడు లెక్చరర్ ద్వారా. అంటే కొంచెం నీ ముక్కు ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందని కాకుండా ఇలా మనం చూపించినట్టుగా
చాలా దూరం వెళ్ళిందండి క్రైమ్ అండ్ పనిష్మెంట్లో. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంటు బాగా లేట్ అయింది. సో అదొకటిను. మళ్ళీ ఏమైందంటే ఎవడో చేసిన పాపం ఇక్కడ తన వాళ్ళు ఎవరో చేయలే, కానీ సఫర్ అయింది తన మూలంగానే కాబట్టి తన మూలంగా అతని జీవితం ఎలా అయిందని హీరో రావడం క్రైమ్ అండ్ పనిష్మెంటే. కానీ ఈ పని చేయించిన ఆ కుర్రాడి తండ్రి పాత్ర అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈ పని చేసిన ఆ కుర్రాడు చివరిలో సడన్గా పరివర్తన పొందాడు. దానికి కూడా బలమైన కారణం కనపడాల. అందుకని ఈ కథలో ఆ క్రైమ్ అండ్ పనిష్మెంట్లో ఆ దోషాలు వచ్చినట్టుగా అనిపించింది. వీటిని 11th అవర్లో సరి చేసుకునే పని. ఇక మూడోది లవ్ స్టోరీ అండి. ఇది లవ్ స్టోరీ లాగా అతను తీయదలుచుకోలే. ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ కంపెనీ దాని తాలూకు కథగానే తీయదలుచుకుంటూ సడన్గా ద్వితీయ విభాగం వచ్చేసరికి వేరే కథ, ఒక విలేజీ, పొలాలు, ఆ కథలోకి వెళ్ళిపోయాడండి. అంటే ఇది వదిలేసి అందులోకి వెళ్ళిపోయాడు. అందుకని తాపత్రయం పడ్డాడండి. ఆ కథను మర్చిపోకూడదు కాబట్టి ఆ ఆరిజినల్ అనే కంపెనీ తీసుకొచ్చి పల్లెటూరులో పెట్టేసి ఆ 2 కథలకి సయోధ్య కుదుర్చుకున్నాడు డైరెక్టర్. కానీ దీని మూలంగా ఏమైందంటే ఇప్పుడు ఇది ఇలా తీసుకొచ్చి ఇందులో ఒక విలేజ్ స్టోరీలో కలిపేసరికి చూస్తున్న ప్రేక్షకులకి 3 సినిమాలు గుర్తొచ్చిన ప్రమాదం వచ్చిందండి. అవేంటంటే, 1 శ్రీమంతుడు, విలేజ్ని బాగు చేయటం. 2 భరత్ అనే నేను, ఈ 2 కూడా బాబు చేసినాయి, మహేష్ బాబు చేసినాయి. అందులో కూడా అలా విలేజ్కి వచ్చి అక్కడ చూస్తూ ఉంటాడు. 3 ఖైదీ నెంబర్ 150లో పొలాలు పోగొట్టుకుంటున్నటువంటి రైతుల తరపున హీరో నిలబడటం. అయితే హీరో డైరెక్ట్గా నిలబడలేదు, హీరో స్నేహితుడు నిలబడ్డాడు. అతని యొక్క మోటివ్ని ఇతను తీసుకున్నాడు. అతన్ని పొడి చేసి అతను హాస్పిటల్ పాలైనాక తను తీసుకున్నాడు. మోటివ్ బాగా లేట్ అయిపోయింది. దీన్ని సరిచేయాలంటే అవి జ్ఞాపకం రాకుండా, అంటే ఇక్కడ శ్రీమంతుడు గుర్తొస్తుందా, కట్ చేసేయి. ఇది ఇక్కడ ఖైదీ నెంబర్ 150 ఏమైనా గుర్తొస్తుందా, తీసేయి. ఇక్కడ ఏమైనా భరతాన్ని నేను గుర్తొస్తాను, తీసేయి. ఎందుకంటే నేను చెప్పడం కాదండి, చాలామంది నేను వెబ్సైట్లలో చదివాను, అందరూ చాలామంది రాశారు ఇది. ఆ తర్వాతే నేను చూశాను, కానీ నాకు కూడా అనిపించింది అది. ఇది ఇంకొక సినిమాని గుర్తు రానివ్వకూడదండి, ఎందుకంటే వాళ్ళు పెద్ద సూపర్ స్టార్లు అండి. సూపర్ స్టార్ సినిమాలో చూసిన సీన్ కానీ, విన్న డైలాగ్ కానీ, చూసిన కథలాగా కానీ ఎక్కడ అనిపించకూడదండి, ఎందుకంటే అంత ఆశతో వస్తారు అభిమానులందరూ కూడా. ఇది పోతే ఇందాక లెంగ్త్ ఒకటి అన్నాను చూడండి, దాని కనెక్షన్లో మీరు కనుక ఒక్కసారి సినిమా చూసిన వాళ్ళు గుర్తేసుకుంటే, ఆ హీరోయిన్తో హీరో విడిపోయే చోట సడన్గా ఇంటర్వల్ పాయింట్ వచ్చేసిందన్న భావన కలిగింది, బికాజ్ ఆఫ్ లెంగ్త్. ఆ భావన రానివ్వకుండా జాగ్రత్త పడాల్సింది. రెండోది ఏంటంటే, ఆ తర్వాత ఈ కథ తెలిసి, అంటే అసలు కథ తెలిసి తన మూలంగా ఒకడు నష్టపోయాడని తెలిసిన తర్వాత కూడా చాలా లెంగ్త్ ఉంటుందండి ఇంటర్వల్ పట్టడానికి. అంటే ఒక సంభ్రమం, ఒక విభ్రమం, ఒక ఆశ్చర్యం, ఒక భయం, లేదా ఒక ఉత్సాహం, ఏదో ఇలా ఉండాలి అని మనం విశ్రాంతి కథలో చెప్పుకుంటూ ఉంటామండి. ఇలా ఉండాల్సిన వాటిల్లో ఇతనికి మోటివ్ కలిగిన తర్వాత విశ్రాంతి పడకుండా అలా వాకింగ్ షాట్లు అవన్నీ పడతా అంటే మెల్లగా ప్రేక్షకుడు ఇక ఎలాగో ఇంటర్వెల్ అని లేచి వెళ్ళే, మీ థియేటర్లో కూడా చూస్తూ ఉంటారండి, వాడికి ముందే తెలుసు కాబట్టి ఆ లైట్లన్నీ వేసేస్తూ ఉంటారండి. మేము చాలాసార్లు బాధపడేవాళ్ళం కొత్తలో రచయితలుగా, ఈ లైట్ వేసేస్తున్నాడు, లేచేస్తున్నారు జనం అని చెప్పి, కానీ వాళ్ళు వేస్తూనే ఉంటారండి. అలా అతనికి తెలుసు కాబట్టి అలా వేయగానే, అంటే షాక్లో పడిన ఇంటర్వల్ షాక్ తర్వాత కొన్ని షాట్లు పడుతుందని కూడా కొంత తేడా ఉంటుందండి. పోతే ఈ లవ్ స్టోరీ మీకు నేను భరత్ అనే నేనులో ఒక మాట చెప్పాను. ద్వితీయార్థంలో ఆ హీరోయిన్ పాత్రను కలుపుకుని ఉంటే గ్లామర్ వచ్చి ఉండేదని, ఆ చివరిలో గెస్ట్ హౌస్లో ఉండగా వీళ్ళిద్దరిని పట్టుకుంటే కనుక ఇతను రాజీనామా దాకా వెళ్ళాడు అంటానికి కాజు బలంగా దొరికి గ్రామర్, వ్యాకరణం పెరిగేది సినిమా కథలో అని చెప్పాను. అలా వంశీ మాత్రం తెలివితేటలతో హీరోయిన్ తీసుకొచ్చాడు, బ్రహ్మాజీ పాత్ర ద్వారా తెచ్చాడు కానీ ఆ ప్రేమ కథని ఎక్కువ డెవలప్ చేసుకునే అవకాశాలు లేకుండా పోయినాయి. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటేనండి, సినిమా మనం చూస్తున్నప్పుడు బిలీవబిలిటీ అని, ఇది కూడా మీకు చెప్పా.
వాస్తవానికి దూరంగా కనుక సినిమా వెళ్తే ఆ బిలీవబిలిటీకి మనం దూరంగా వెళ్తాం. అయితే చాలా అద్భుతమైన ఆలోచన చేశాడు డైరెక్టరు, రచయిత అతనే, మళ్ళీ వీళ్ళందరూ కలిపి చేశారు. అట్లా ఇందులో ఏమవుతుందంటేనండి, మీకు ఒక పల్లెటూరులో ఆరిజిన్ అనే కంపెనీని చెట్టు కింద పెట్టాడు, అక్కడికి వీళ్ళందరూ వచ్చి మాట్లాడేస్తున్నారు అనేసరికి చిన్న వాస్తవానికి దూరంగా ఇదే పల్లెటూరులో పెట్టొచ్చండి. ఆ పెట్టేది ఏదన్నా 11th అవర్లో ఏమన్నా ఆలోచించి మరీ చెట్టు కింద పెడితే బిలీవబిలిటీకి దగ్గరగా ఉండదేమో, మనం ఆ పక్కన అతను ఉన్నాడు కదా హీరో ఫ్రెండ్ ఇల్లు, ఆ ఇంట్లో పెట్టుకోవచ్చండి. అందరు కలిపితే 5-6 టైప్ చేస్తున్నారు అక్కడ, చెట్టు కింద టైప్ చేయక్కర్లా, అక్కడ కూడా చేసుకోవచ్చు వెళ్ళి. అప్పుడు కొంచెం వాస్తవానికి కొంచెం దగ్గరికి దాని మీద ఏదన్నా యాంటీనాలు ఇవన్నీ లేపేసి ఇవన్నీ చేస్తే ఇంకా బాగుండేదేమో. ఏమైనా పెద్ద హిట్ అయిన సినిమా, ఇవన్నీ చేయకపోయినా కూడా అంత బాగుంది. ఇవన్నీ చేస్తే ఏమైందో నాకు తెలీదు, మీకు తెలీదు. ఎందుకంటే ఏ సినిమా ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేదు. అది ఓన్లీ ప్రేక్షకులు మాత్రమే చెప్పగలుగుతారండి. సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళ ఏ కనెక్షన్ ఉందే ఆ కనెక్షన్తోనే అదంతా జరుగుతూ ఉంటుంది. ఎనీవే, మీకు చెప్పినట్టుగా 5-6 వారాలు అయ్యేదాకా నేను కొత్త సినిమాలు చెప్పను అన్న మాట నిలబెట్టుకుని ఇవాళ మీకు మహర్షి గురించి 11th అవర్ చెప్పడం జరిగింది. ఆల్ ది బెస్ట్ మహేష్ బాబు, వంశీ అండ్ దిల్ రాజు. మంచి సినిమా తీశారు మీరు, చక్కటి హిట్ కొట్టుకున్నారు. ధన్యవాదాలు. నమస్తే.